నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండీలో మీ వీ కుర్రాడు. ప్రస్తుతం నేను హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ వద్ద ఉన్న రాహుల్ ఈ బైక్ షోరూమ్ దగ్గర రావడం జరిగింది అనమాట. మనతో పాటు ఆ కంపెనీ ఏదైతే రామరెడ్డి గారు అయితే ఉన్నారు. ఈయన ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన సేల్స్ సర్వీస్ తో పాటుగా ఇక్కడ మీరు చూడొచ్చు, చార్జర్స్ కానివ్వండి, బ్యాటరీస్ కానివ్వండి, లిథియం కానివ్వండి, గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్, వీటికి సంబంధించిన రిపేర్స్, సేల్స్ అన్ని అయితే అందిస్తానని చెప్తున్నారు. నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ మోడల్ సంబంధించిన చార్జర్ సంబంధించిన రిపేర్స్, అలానే దానికి సంబంధించి సేల్స్ కూడా చేస్తామని చెప్తున్నారు. సో దాని డీటెయిల్స్ ఏంటో ఈ రోజు మన వీడియో తెలుసుకుందాం. రామరెడ్డి గారు నమస్తే అండి. మార్కెట్ లో నో లైసెన్స్ కోట సంబంధించి చార్జర్ కాస్ట్ ఒక 3000 నుంచి 5000 వరకు ఉంటుంది. అదే మనం ఓలా కానివ్వండి, ఏతరు అనుకోండి 15,000 20,000 రూపాయల వరకు చార్జర్ కాస్ట్ అయితే ఉంటుంది. సో వాళ్ళకి నిజంగా ఏమైనా ఇష్యూ వస్తే ఖచ్చితంగా ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. జనరల్ గా ఓలా కానివ్వండి, ఏతర్ వంటి చార్జర్స్, మీ దగ్గర ఓలా చార్జర్ కూడా ఉంది, వీళ్ళు ఎటువంటి ఇష్యూస్ మీ దగ్గరకు వస్తున్నారు, చార్జర్ ప్రాబ్లం, వాటిని మీరు రెక్టిఫై చేసి ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు, ఎంత త్వరగా ఇస్తున్నారు? ఇది మండల గారు, ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఓలా చార్జర్ల ప్రాబ్లం వస్తున్నాయి వాళ్ళు. ఎందుకంటే ఎక్కువ సెన్సార్ తో నడుస్తున్నాయి కాబట్టి ఏ ఒక్క సెన్సార్ పని చేయకపోయినా వాళ్ళకి ఛార్జింగ్ కాకపోవడం అనేది జరిగి సో మన దగ్గరికి రావడం జరుగుతుంది. పాత వీడియోలు, మీరు తీసిన పాత వీడియోలు చూసి మాకు ఫోన్ చేస్తే మేము చేస్తున్నామని చెప్పి, ఓలా చార్జర్ చేస్తున్నామని చెప్పి మేము తీసుకోవడం, రిపేర్ చేయడం గత 2 సంవత్సరాల నుంచి ప్రజెంట్. సెన్సార్ అంటే ఇందులో ఎక్కడ ఉంటుంది? అది ఈ సెన్సార్ సార్, ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి సెన్సార్లు, ఈ ప్లస్ మైనస్ మెయిన్ అన్నమాట. సో ఈ గన్ను లోపల ఉన్న పార్ట్ లో సెన్సార్ ఇష్యూ, ఏదైనా కేబుల్ కట్ కావడం, కేబుల్ పోవడం, లోపల ఫ్యాన్ పోవడం, డీసీ ఫ్యాన్ ఉంటది, ఫ్యాన్ పోవడం, లోపల కాంపోనెంట్స్ కొన్ని పోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తో ఓలా చార్జర్లు మా దగ్గరకు వస్తున్నాయి. సో ఈ సెన్సార్ మీరు రిపేర్ చేస్తారా? రిపేర్ చేస్తున్నాం. కార్డ్ మొత్తం మార్చడం, గన్ను మొత్తం మార్చడం, సో అలాంటివి చేస్తున్నాం, రిపేర్ చేస్తున్నాం. ఒకవేళ రిప్లేస్ చేసి ఉంటే, కేబుల్ రిప్లేస్ చేసి ఉంటే కేబుల్ రిప్లేస్ చేస్తున్నాం. సో కొత్తది కొనాలంటే చాలా మందికి 9,000 నుంచి 13,000 మధ్యన ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఒక 1,200 రూపాయల్లోనే మేము రిపేర్ చేసి ఇస్తున్నాం. సో కొన్నిసార్లు ఈ ఓలా చార్జర్లు అండ్ రివోల్ట్ చార్జర్లు, టీవీఎస్ ఐక్యూబ్ చార్జర్లు రిపేర్ చేస్తున్నాం. ఒక 10 చార్జర్లు మా దగ్గరకు వస్తే దాంట్లో ఒక 6 చార్జర్లు ఫస్ట్ టైం లోనే మంచిగా అయిపోతున్నాయి. ఒక 4 మాత్రం రెండోసారి చేయాల్సి వస్తుంది. ఫస్ట్ టైం మ్యాచ్ కాకపోతే బండి తెచ్చుకోమంటున్నాం. బండి తెచ్చుకుంటే వాళ్ళు బండి తీసుకొని వస్తే వాళ్ళ బండికే పెట్టి చెక్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి బండిలో ఉన్న సెన్సార్లు సాకెట్ పోతున్నాయి, ఒక్కొక్కసారి చార్జర్లు సాకెట్ పోతున్నాయి. అప్పుడు మన షాప్ దగ్గరనే చెక్ చేసుకొని వాళ్ళకి రిపేర్ చేయడం జరుగుతుంది. సో 10లో 6 ఫస్ట్ టైం లోనే రిపేర్ అయిపోతున్నాయి. ఒక 4 చార్జర్లు మాత్రం రెండోసారి చార్జ్ చేయడం జరుగుతుంది. ఒక 1% రిపేర్ సక్సెస్ అవ్వట్లేవు, వాళ్ళకి చెప్పేస్తున్నాం. సో వాళ్ళ దగ్గర ₹1 కూడా మేము తీసుకోవట్లేదు. ఒకవేళ అవ్వదంటే ముందే చెప్పేస్తాం. నెక్స్ట్ 15 రోజులు రిపేరింగ్, 15 రోజులు టైం ఇస్తున్నాం. ఇప్పుడు ఈ రిపేర్ అయిన తర్వాత 15 రోజుల వరకు మా బాధ్యత. 15 రోజుల తర్వాత మా బాధ్యత కాదు. ఎందుకంటే రిపేర్ కి ఎలాంటి వారంటీ, గ్యారంటీ అనేవి ఇవ్వం. కాంపోనెంట్స్ అనేవి ఇప్పుడు మేము వేసిన కాంపోనెంట్ పోవచ్చు, వేరేది కూడా పోవచ్చు. కాబట్టి 15 రోజుల వ్యాలిడిటీ ఇస్తూ రిపేర్ చేసి ప్రజెంట్ ఓలా, ఏతర్, టీవీఎస్ ఐక్యూబ్, తర్వాత రివర్, ఏవైతే బ్రాండెడ్. ఈ చార్జర్ సంబంధించిన కనెక్టర్ వైర్స్ ఉంటాయి కదా సార్? అవునవును సార్. ఇప్పుడు ఇది ఉంది, దీనికి సంబంధించిన వైర్ కింద ఊడిపోయినా అది మీరు సెట్ చేస్తారా? వైరింగ్ చేసి స్మార్ట్ సాల్డరింగ్, డీసీ ఫ్యాన్లు కొత్త వేయడం, ఇవన్నీ చేస్తున్నాం. రిపేర్లు అవుతున్నాయి మా దగ్గర, సక్సెస్ఫుల్ గా అవుతున్నాయి. ఓకే. ఇప్పుడు క్యాన్ కనెక్షన్ ఇష్యూస్ వస్తే మాత్రం మీరు డీల్ చేయరా? క్యాన్ కూడా చేస్తున్నాం. చేస్తారా? క్యాన్ కూడా మెయిన్ క్యానే కదా సార్, ఓలా ఏతర్ అంటే క్యానే. సో క్యాన్ బేస్డ్ కూడా చేస్తున్నాం. కాకపోతే నేను చెప్తున్నా కదా, 10లో ఒక 6 సక్సెస్ అవుతున్నాయి, 4లో ఒక 3 రెండోసారి సక్సెస్ అవుతున్నాయి, ఒక చార్జర్ కావట్లేదు. సో కాదని చెప్తున్నాం. వాళ్ళ ఇష్టం, వీలైతే కొత్త చార్జర్ కొనుక్కుంటారు, లేదంటే మళ్ళీ తర్వాత వస్తామని చెప్పి వాళ్ళ చార్జర్ వాళ్ళు తీసుకొని పోతున్నారు. రిపేర్ కాకపోతే ₹1 కూడా మేము తీసుకోవట్లేదు. ఇప్పుడు మీరు ఓలా చార్జర్స్ డైరెక్ట్ సేల్ కూడా చేస్తారు? ఓలా, టీవీఎస్ ఐక్యూబ్, ఏతర్వి చార్జర్లు ఏ ప్రైస్ ఎంతలో ఇస్తున్నారు? 9,000 నుంచి 13,000 మధ్యన ఉన్నాయి. సో 1 year వారంటీ ఇస్తున్నాం. తర్వాత పోతే ఎట్లా, మా దగ్గర రిపేర్ ఉంది కాబట్టి తర్వాత 1 year తర్వాత పోయినా కూడా మా దగ్గరనే సర్వీస్ ఉంది కాబట్టి ధైర్యంగా చాలా మంది కొనుక్కుంటారు. మండల గారు, నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ చూసుకుంటాం ఎలాంటి చార్జర్స్ ఉంటాయి? సో ఇది మార్కెట్ లో డిపెండ్స్ ఆన్ ది ఏజ్ ని బట్టి అవును మనకి 4,000 నుంచి 6,000 ఆ ప్రైస్ లో ఇస్తున్నారు. అవును. ఈ చార్జర్స్ లో కామన్ గా రెగ్యులర్ గా ఏ ఇష్యూస్ వచ్చి పోతున్నాయి చార్జర్స్? దీంట్లో మెయిన్ గా ఏంది అంటే, బోర్డు లో మాస్ బెడ్స్ అని ఉంటాయి, అవి ఎగిరిపోవడం జరుగుతుంది. తర్వాత ఛార్జింగ్ సెక్షన్ ఉంటది, ఛార్జింగ్ సెక్షన్ ఒక ప్రాబ్లం ఉంటది. మూడవది ఫ్యాన్లు, సేమ్ డీసీ ఫ్యాన్లు తిరిగి అవి హార్డ్ అయిపోతాయి, ఫ్యాన్లు మార్చడం జరుగుతుంది. మామూలుగా కనెక్టర్స్, ఇన్పుట్ అవుట్పుట్ కేబుల్స్ ఉంటాయి, అవి ఏమైనా ప్రాబ్లం ఉంటే మార్చడం, లేదా బోర్డు దగ్గర ఇన్పుట్ అవుట్పుట్ కేబుల్ సాల్డరింగ్ పోవడం, ఒక వైర్ ఓడిపోవడం, మైనర్ ఉంటాయి, మేజర్ ఉంటాయి. సో వీళ్ళకి మాత్రం ₹1000 తీసుకుంటాం ఈ చిన్న చార్జర్లకు. ఈ క్యాన్ బేస్డ్ వాళ్ళకు ₹1,200 తీసుకోవడం జరుగుతుంది. సో రిపేర్ కి తర్వాత వీళ్ళకు 3,500 చార్జర్, 60 volts, 48 volts, ఇవైతే లిథియం అయాన్ నాన్ క్యాన్
బేస్డ్ ఉన్నాయో వాటన్నిటికి 3500 1 year వారంటీ ఇస్తున్నాం. సో వారంటీలో ఒకవేళ ఖరాబ్ అయితే స్టాండ్ బై చార్జర్ ఇస్తున్నాం. మళ్ళీ రిపేర్ అయినాక వాళ్ళకి ఇచ్చి మాది మేము చార్జర్ తీసుకుంటున్నాం. సో ఈ విధంగా చార్జర్ల పరంగా ఇప్పుడు మెయిన్ గా ఎలక్ట్రిక్ బండ్లలో చార్జర్, బ్యాటరీ, బండి. సో చార్జర్ పరంగా మేము సర్వీసు అన్ని బండ్లకు దాదాపు ఇస్తున్నాం. ఇంకొకటి కామన్ గా చాలా మందికి వస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనకి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి కాబట్టి లిథియం అయాన్ బ్యాటరీ బ్యాక్ స్కూటర్లు కానివ్వండి, రిజిస్ట్రేషన్ కానివ్వండి, నో లైసెన్స్ స్కూటర్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు స్టెబిలైజర్ యూజ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందా, లేకపోయినా సేమ్ అదే సేఫ్టీ ఉంటుందా? ఇప్పుడు హైదరాబాద్ నగరంలో పెద్దగా అవసరం లేదు. సో విలేజ్ లలో అక్కడెక్కడ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు స్టెబిలైజర్ వాడుకుంటే చాలా మంచిది. స్టెబిలైజర్ వాడుకోవాలి, ఛార్జింగ్ పెట్టి అట్లే పడుకోవద్దు, మర్చిపోవద్దు. ఇవాళ రేపు ఆ కట్ ఆఫ్ టైమర్ సెట్ చేసి 6 hours ఛార్జింగ్ టైం పెడితే ఆ 6 hours ఛార్జింగ్ అయ్యి ఆ తర్వాత ఆఫ్ అయిపోతాయి. సో ఆటో కట్ ఆఫ్ మనకు సాకెట్లు వచ్చినాయి, అవి కొనుక్కొని ఊర్లలో వాడుకుంటే మంచిది. సో అట్లే ఛార్జింగ్ పెట్టి అట్లే మర్చిపోవద్దు. సో ఈ విధంగా సాకెట్లు పెట్టుకుంటే ఆటోమేటిక్ గా 6 hours కాగానే బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఫుల్ అయిపోగానే మనం పడుకున్నా కూడా ఇన్పుట్ అనేది చార్జర్ కు రాదు, ఛార్జింగ్ చేయదు. ఇంకోటి జనరల్ గా కస్టమర్ నో లైసెన్స్ స్కూటర్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చే వారంటీ చార్జర్ కి 1 year ఇస్తారు. అవును. లిథియం స్కూటర్స్ అయితే ఒక 3 years ఇస్తారు. మీ అంచనా ప్రకారం కస్టమర్ ఒక 3 years వాడేశారు, అప్పుడు చార్జర్ ఇష్యూ వచ్చింది, మీరు అతన్ని రిపేర్ చేసుకోమంటారు, కొత్తది తీసుకోమంటారు? ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే చార్జర్ 3 years 5 years అనేది కాదు. చార్జర్ అనేది ఫస్ట్ వాళ్ళకి టైం ఉందా లేదా అడుగుతాం. నాకు టైం లేదు కొత్తది ఇచ్చేయంటే కొత్తది ఇచ్చేస్తాం. టైం ఉంది, మేము తీసుకునేది ఎన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మార్నింగ్ 11 o'clock ఇస్తే నెక్స్ట్ డే నైట్ 8 గంటలకు అట్లా ఇస్తాం. ఈవినింగ్ ఇస్తాం మేము డెలివరీ. సో 1 రోజు లేదా 2 రోజుల్లో అతను రిపేర్ అయిపోతుంది. సో ఆ తర్వాత చార్జర్ బాగా ఇది పాత చార్జర్ ని స్టాండ్ బై లాగా పెట్టుకుంటుండు, కొంతమంది కొత్త చార్జర్ కొనుక్కుంటారు, ఇది రిపేర్ అయ్యి స్పేర్ లో పెట్టుకుంటారు, అట్లయినా వాడుకుంటారు ఎమర్జెన్సీలా. ఇంకా లేదు అంటే కొంతమందికి ఇక మళ్ళీ రిపేర్ చేస్తే ఎన్ని రోజులు నడుస్తుందో నడవదో కొత్తది తీసుకుందాం అన్న వాళ్ళు కొత్త చార్జర్ కొనుక్కుంటారు. సో వాళ్ళ ఒపీనియన్ బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి తీసుకుంటారు. ఇప్పుడు కమర్షియల్ గా ఉంటారు, వాళ్ళకి బండి లేని నడవదు, వాళ్ళు ఏం చేస్తారు అంటే కొనుక్కుంటారు, ఇది రిపేర్ చేయించుకుంటారు. అనేది అది కాదు సార్, 3 years తర్వాత దాని లైఫ్ ఇంకా ఉంటుంది అనుకుంటారా, లేకపోతే మీరు వద్దు కొత్తదే తీసుకోమని చెప్తారా? ఎలా? ఇప్పుడు చార్జర్ల లైఫ్ అయితే మంచి స్టాండర్డ్ అయితే 6 years 7 years ఉన్నాయి, 8 years వరకు కూడా ఉన్నాయి. 8 year చార్జర్లు కూడా మన దగ్గరకు వస్తున్నాయి. సో యావరేజ్ గా అయితే మనం ఒకసారి రిపేర్ చేస్తే తప్పేం లేదు, చేసుకోవచ్చు. రెండోసారి మూడోసారి అంటే మేబీ వద్దు అనిపిస్తుంది, కానీ ఒకసారి అయితే ఫస్ట్ టైం చార్జర్ రిపేర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పొగలు వచ్చినాయి బాగా, మా కండ్ల ముందే స్మోక్ వచ్చింది, బర్న్ అయింది, లోపల స్మెల్ వచ్చింది అంటే అప్పుడు కొత్తది కొనుక్కోండి, అది మీకు తెలిసిపోతుంది. కానీ మాకు తెలియకుండా ఆన్ కాలేదు అంటే అది రిపేర్ చేసుకోవడం అనేది ఉత్తమం. ఇప్పుడు ఈ చార్జర్స్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, కస్టమర్ మీ దగ్గర అప్రోచ్ అయినప్పుడు ఎక్కడ ఏ ప్లేసెస్ లోకి మీరు సర్వీస్ చేసి ఇవ్వగలుగుతారు? మండల గారు ఇప్పుడు అదృష్టం ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణకు మనం చాలా మంది ఆర్టీసీలో పంపిస్తారు, నవత ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తారు, లేదా వాళ్ళే తెచ్చిస్తారు. సో వాళ్ళకి రిపేర్ చేసి 2 రోజుల తర్వాత మళ్ళీ మేము ఆర్టీసీలో రిటర్న్ పంపించడం జరుగుతుంది. లేదు కొత్త చార్జర్ కావాలంటే డైరెక్ట్ వాళ్ళు మాకు ఫోన్ పే, గూగుల్ పే చేస్తే వాళ్ళ పాత చార్జర్ ఫోటో తెప్పించుకొని దాని వోల్టేజ్ కట్ ఆఫ్ ఏమైతే ఉన్నాయో సో దాన్ని బేస్ చేసుకొని సేమ్ దాని ఫోటో ఏముంది చెక్ చేసుకొని మేము వాళ్ళకి చార్జర్ ఆన్లైన్ లో పంపించడం అనేది జరుగుతుంది. అలా మాకు ఆంధ్ర తెలంగాణ నుంచి సేల్స్ జరుగుతా ఉన్నాయి. చార్జర్స్ తర్వాత మీరు చూసుకున్నట్లయితే లిథియం బ్యాటరీ ప్యాక్స్ అలానే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ సంబంధించి రిపేర్ కూడా చేస్తాం. సో ఇవాళ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ అంటే కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది, బట్ లిథియం అయితే 20,000, 30,000, 40,000 రూపాయల బ్యాటరీస్ కూడా ఉన్నాయి. సో ఈ బ్యాటరీ ప్యాక్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చి మీ దగ్గరకు వస్తే కంప్లీట్ బ్యాటరీ ప్యాక్ ని మీరు దాన్ని రిపేర్ చేస్తారా, లేకపోతే సెల్స్ లాంటివి చేస్తారా, బిఎంఎస్ అసలు ఏ లెవెల్లో మీరు రిపేరింగ్ చేస్తున్నారు? ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఫస్ట్ లో 100 kilometers వచ్చింది, ఫస్ట్ లో 80 వచ్చింది, ఇప్పుడు 40 వస్తుంది, 25 వస్తుందని వస్తారు మా దగ్గరికి, ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు వాళ్ళకు కనుక్కుంటాం. ఏం కనుక్కుంటాం, సార్ మీరు ఎన్ని ఇయర్స్ అయింది, ఒక 3 years అయింది, 3.5 years అయింది, ఎన్ని కిలోమీటర్ తిరిగారు, మేము ఒక 45,000 తిరిగాము, 55,000 తిరిగాము అని చెప్తారు. కొంతమంది ఒక 5 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, మెల్లమెల్లగా 20కి వచ్చిందంటేనే వాళ్ళకి మాక్సిమం కొత్త బ్యాటరీ కొనుక్కోమని చెప్తున్నాం. లేదు ఎక్కువ తిరగలేదు, 8,000 తిరిగాం, 15,000 తిరిగాం అని చెప్పేటోళ్ళు ఉంటారు. వాళ్ళు 3 years అవుతుంది కానీ 15,000 తిరుగుతారు. కాబట్టి తక్కువ తిరుగుతారు కాబట్టి ఆ బ్యాటరీ సెల్స్ లో లైఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని రిపేర్ కి తీసుకురమ్మని చెప్తారు. సో తక్కువ టైంలో ఎక్కువ తిరిగిన వాళ్ళకు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఎక్కువ తిరిగింది కాబట్టి సెల్ లైఫ్ సైకిల్స్ అయిపోతాయి కాబట్టి ఇది వీక్ ఉంటుంది ప్యాక్ అని మాకు అర్థమై వాళ్ళకు ఎక్కువ తిరిగిన వాళ్ళకు ఈ సజెషన్ చేస్తాం. తక్కువ తిరిగి ఎక్కువ డేస్ అయిపోయింది సో వాళ్ళకి లైఫ్ ఉంటాయి సెల్స్ లో
కాబట్టి వాళ్ళు బ్యాటరీ ప్యాక్ ఇస్తే మేమేం చేస్తున్నాం, ఫస్ట్ బ్యాలెన్సింగ్ చేసి ఆ బ్యాలెన్సింగ్ లో ఎన్ని లైన్లు పోయినాయి ఏందనేది మాకు తెలుసుకొని కస్టమర్ చెప్తున్నాం. ఒక లైన్ పోయింది సార్ ఇంత అవుతుంది, 2,000 అవుతుందా 3,000 అవుతుందా చెప్పి, ఒకవేళ ఈ లైన్ వేస్తే ఈ బ్యాటరీ ప్యాక్ 80% రిపేర్ అవుతుంది. 100% రాదు కదా, 90% ఓకే అవుతుంది, 85% ఓకే అవుతుంది, 45% ఓకే అవుతుంది అని చెప్పి ముందే చెప్తున్నాం వాళ్ళకి. చెప్తే 85% 90% అంటే ఓకే సార్ చేయండి అని చెప్తున్నారు. సో ఈ విధంగా బిఎంఎస్ పోతే బిఎంఎస్ చేస్తున్నాం, సెల్స్ పోతే సెల్స్ చేస్తున్నాం. సెల్స్ లేకుండా కొన్ని న్యాచురల్ గా ఇప్పుడు 2-3 నెలలు బండి తీయక పక్కకు పెట్టి వెళ్ళిపోతారు ఊర్లకు, అవి డెడ్ అయిపోతాయి. వాటిని బ్యాలెన్సింగ్ చేస్తే సరిపోతుంది. అవి కూడా చేస్తున్నాం. ఒకవేళ రిపేర్ కాలేదు, మేము ఎంత చేసినా రిపేర్ కాలేదు, లాస్ట్ కి మినిమం 300 రూపాయలు ఛార్జ్ చేసి ఇది బ్యాడ్ సార్, ఇది రిపేర్ అవ్వట్లేదు, ఇలా వాటర్ డ్యామేజ్ ఉంది, వాటర్ పోయింది, డ్యామేజ్ అయింది, లేదా 3 లైన్ల కంటే తక్కువ ఉంటే రిపేర్ చేస్తున్నాం, 3 లైన్ల కంటే తక్కువ సెల్స్ డ్యామేజ్ అయితే రిపేర్ చేస్తున్నాం, 3 లైన్ల కంటే ఎక్కువ ప్రాబ్లం ఉన్నాయి అనుకోండి, ఆ బ్యాటరీ ప్యాక్ చేసి వేస్ట్, డబ్బులు వేస్ట్ అని కస్టమర్కి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. అంటే వాళ్ళ నిర్ణయం ఎటు తీసుకోవాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు కస్టమర్లకు. ఇది బాగుందా తెలుస్తలేదు, బాగాలేదా తెలుస్తలేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ మా దగ్గర పంపిస్తే మేము క్లినికల్ గా దాన్ని చెక్ చేసి దాని కండిషన్ ని బట్టి ఇది బ్యాడ్ చేపించి వేస్ట్, అది చేపిస్తే దీనికి లైఫ్ ఉంది చేపియండి అని చెప్పి వాళ్ళకి రిపేర్ చేపియడం జరుగుతుంది. ఇప్పుడు మీరు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ అమ్ముతున్నారు కదా, 1 kWh ఎంత అమ్ముతున్నారు? ఎక్కువ మనకు లిథియం అయాన్ లో 60 వోల్ట్స్ అనేది ఎక్కువ సేల్ ఉంది మండేల గారు. అయితే ఈ లిథియం అయాన్ ఏంది అంటే 60 వోల్ట్స్ లో 60 వోల్ట్స్ 26 వేయచ్చు, 60 వోల్ట్స్ 36 వేయచ్చు, 60 వోల్ట్స్ 41.6 వేయచ్చు, 60 వోల్ట్స్ 45 వేయచ్చు, 60 వోల్ట్స్ 52 వేయచ్చు అని 4 రకాలుగా మనం కస్టమర్ వాళ్ళకి కావాల్సిన మైలేజ్ ని బట్టి మనం బ్యాటరీలు అమ్మడం జరుగుతుంది. 48 వోల్ట్స్ ఎవరికి ఆల్రెడీ బండ్లు పాతగా ఉన్న వాళ్ళకి మాత్రమే 48 వోల్ట్స్ బ్యాటరీ ఉంటే 48 వోల్ట్ చార్జర్ ఉంటది కాబట్టి అదే బ్యాటరీ ప్యాక్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎవరికైతే లిథియం అయాన్ ఆల్రెడీ 60 వోల్ట్స్ ప్యాక్ ఉన్న వాళ్ళకు, ఫర్ ఎగ్జాంపుల్ 60 వోల్ట్స్ 26 AH 25,000కి ఇస్తున్నాం, 60 వోల్ట్స్ 36 AH 35,000కి ఇస్తున్నాం, 60 వోల్ట్స్ 41.6 AH 39,000కి ఇస్తున్నాం, 60 వోల్ట్స్ 50 AH 47,000కి ఇస్తున్నాం. సో లిథియం అయాన్ సెల్స్ తోటి స్టాండర్డ్ గా ఒకే మోడల్ ని స్టాండర్డ్ గా 3 సంవత్సరాల వారంటీ, 2 సంవత్సరాల గ్యారంటీ తోటి వాళ్ళు తిరిగే దాన్ని బట్టి 50 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు వాళ్ళ అవసరాన్ని బట్టి మీకు ఏది అవసరం, మీరు ఎంత తిరుగుతారో దాన్ని బట్టి బ్యాటరీ ఇవ్వడం అనేది ప్రజెంట్ మేము ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాం. అంటే మీరు యావరేజ్ గా కిలోవాట్ వరకు 15,500 అలా తీసుకుంటున్నారు, సుమారుగా అంతే అవుతుంది. వీటికి ఎంత వారంటీ ఇస్తున్నారు? 3 సంవత్సరాల వారంటీ, 2 సంవత్సరాల గ్యారంటీ ఇస్తున్నాం. 2 సంవత్సరాల్లో ప్రాబ్లం ఉంటే మైలేజ్ తక్కువ ఇస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మేము స్టాండ్ బై బ్యాటరీ ఇస్తూ వాళ్ళకి 4 నుంచి 5 రోజుల్లో తిరిగి వాళ్ళకు సేమ్ ఏహెచ్ వచ్చేటట్టుగా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ అయితే మీరు సెల్స్ వరకు రిపేర్ చేస్తా ఉన్నారు. ఎన్ఎంసి ఒకటే చేస్తారా, ఎల్ఎఫ్పి రిపేర్ అని చేస్తారా? ఎల్ఎఫ్పి ఎన్ఎంసి రెండు చేస్తాం. ప్రాబ్లం ఏం లేదు, 2 చేస్తాం. ఇంకోటి ఈ సెల్స్ ఏదైతే ఉందో మీరు చూసిన వెంటనే మీకు ఐడియా వస్తుంది ఈ సెల్స్ మంచి క్వాలిటీ సెల్సా లేకపోతే ఇది రీఫర్బిష్డ్ సెల్సా అని వాళ్ళకి చెప్తారా కస్టమర్స్ కి? ఓపెన్ చేయగానే ఫస్ట్ కొన్ని మనకి ట్రాన్టెక్ సెల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకినోవా వాళ్ళు వాడారు, బెల్లింగ్ వాళ్ళు వాడారు, కెనెటిక్ వాళ్ళు కొన్ని కంపెనీలు వాటినే వాడాయి. వాటి యొక్క యావరేజ్ లైఫ్ 3.5-4 సంవత్సరాలు ఉంది. ఆల్రెడీ 3.5-4 సంవత్సరాలు అయిపోయిందని ఎవరైతే అంటారో వాళ్ళకు ఒకవేళ ఓపెన్ చేసి బ్యాలెన్సింగ్ ఇట్లా టెస్టింగ్ పెడితే టక 3-4 లైన్లు ప్రాబ్లం వచ్చేస్తాయి. ఆ బ్యాక్ వేస్ట్ అని చెప్పి వాళ్ళకి ఇమీడియట్ గా తీసుకున్న 3వ రోజో 4వ రోజో వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇన్ కేసు ఒక బ్యాటరీ ప్యాక్ తెచ్చారు, వాళ్ళకి మీకు ఆల్మోస్ట్ లైక్ అది 60% సరిగ్గా పనిచేయదని తెలిసిపోయింది, వాళ్ళకి ఏమైనా రేట్ కట్టి మీరు కొత్తది ఇస్తారా దాన్ని తగ్గించి వేరే బ్యాటరీ ప్యాక్? మాక్సిమం ఏంది అంటే స్క్రాప్ లో తీసుకుంటున్నారా? స్క్రాప్ లో ఎక్స్చేంజ్ లో ఇస్తున్నాము. యాక్చువల్ ఇప్పుడు మార్కెట్ లో అయితే 90 రూపాయల కిలో ఉంది లిథియం అయాన్. సో ఎల్ఎఫ్పికి రేట్ ఎక్కువ లేదు, ఎన్ఎంసికి ఉంది. సో ఒక 1500, 1000 చిన్న ప్యాక్ అయితే ఒక 1000 రూపాయలు, పెద్ద ప్యాక్ అయితే ఒక 1500. ఎక్స్చేంజ్ లో కూడా పాత బ్యాటరీ తీసుకొని మేము ఇవ్వడం జరుగుతుంది డిస్కౌంట్ చేసి. గ్రాఫిన్ లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే వీటి బ్యాలెన్సింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయంట, అవి కూడా మీరు చేస్తారా? ఇప్పుడు లెడ్ యాసిడ్ గ్రాఫిన్ బ్యాటరీలు 2 కూడా కొంతమంది ఒక వారం రోజులు బండి తీయకపోతే ఆ బ్యాటరీ వోల్టేజ్ అని పడిపోతున్నాయి గ్రాఫిన్ బ్యాటరీలు. సో వాళ్ళకు బండి ఆన్ కావదు అసలు. సో వాళ్ళకి అర్థం కాదు. చాలా ఈ రీసెంట్ గా ఏంటంటే ఆ బండ్లు మాకు పోర్టల్లో పంపిస్తే మేము ఓపెన్ చేస్తే అందులో 5 వోల్ట్స్ 4 వోల్ట్స్ ఉంటున్నాయి. జనరల్ గా ఏంటంటే 5 బ్యాటరీలు ఒకే వోల్టేజ్ ని చూపిస్తే, అంటే మొదటి బ్యాటరీ 5 వోల్ట్స్, 2వ బ్యాటరీ 5 వోల్ట్స్, 3వ బ్యాటరీ 5 వోల్ట్స్, 7 వోల్ట్స్, 6 వోల్ట్స్, అట్లా 2-3 వోల్ట్స్ వేరియేషన్ తో చూపిస్తే ఆ బ్యాటరీలు డిశ్చార్జ్ అయినట్టు. ఒక బ్యాటరీ 13 వోల్ట్ చూపించి, ఒక 4 బ్యాటరీ 13 వోల్ట్ చూపించి, ఒక బ్యాటరీ
10 వోల్ట్ చూపిస్తే ఆ బ్యాటరీలో ఒక బ్యాటరీ పోయినట్టు. సో ఆ బ్యాటరీని ఏం చేస్తామంటే రిపేర్ అని ఉంటుంది ఆప్షన్. మా దగ్గర బ్యాలెన్సర్ ఉంది. సో ఆ బ్యాలెన్సర్ లో ఏం చేస్తామంటే దాని రిపేరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది పెడితే అది రిపేర్ చేస్తుంది. రిపేర్ చేసినాక మళ్ళీ డిశ్చార్జ్ ఆప్షన్ ఉంటుంది. వాటేజ్ ఇంత అవర్ వేసి డిశ్చార్జ్ చేస్తే లాస్ట్ కు రిజల్ట్ వస్తుంది. ఇంత ఏహెచ్ అని 3Ah వచ్చిందా, 32Ah ఉంటుంది గ్రాఫెన్. అందులో 12Ah రావచ్చు, 15Ah రావచ్చు, 22Ah రావచ్చు, 3Ah రావచ్చు. సో 22Ah వస్తే ఓకే, కొంతవరకు కొన్ని రోజులు నడుస్తుందని వేయొచ్చు. లేదా 13Ah వస్తే అది బేకార్, కొత్త బ్యాటరీ వేసుకోవాలని చెప్తాం. అప్పుడు 4 బ్యాటరీలు పాత ఉంటే ఒక కొత్త బ్యాటరీ కూడా అమ్ముతాం. ఒకటి కావాలంటే 3500 ఇంకొక బ్యాటరీ వేసి ఇస్తాం. లేదా 5 బ్యాటరీల్లో 3 బ్యాటరీలు పోయినాయి అనుకోండి, 2 బ్యాటరీలు ఎంత మంచిగా ఉన్నప్పటికీ ఆ కస్టమర్ కి మేము చేసే సజెషన్ 5 కూడా కొత్త చేసుకోమని చెప్తున్నాం. కానీ రీసెంట్ గా గత 2 years నుంచి గ్రాఫైన్ బ్యాటరీలను సేల్ తగ్గించాం. అంటే కొత్త బండ్లకు మేము అమ్మే బండ్లకు ఇస్తలేము. ఎవరైతే గ్రాఫైన్ బ్యాటరీలు మాకు కావాలన్నా కూడా వాళ్ళకు నచ్చ చెప్పి లిథియం బ్యాటరీ ఇస్తున్నాం. లిథియం బ్యాటరీ ఇవ్వడం వల్ల ఏంది లాభము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫైన్ బ్యాటరీ మేము అమ్మాము. అమ్మిన తర్వాత వాళ్ళకు 9 నెలలకు 7 నెలలకు ఉబ్బినాయి బ్యాటరీలు. ఉబ్బిన తర్వాత వారంటీ రాదంటాం మేము. మా కంపెనీ ఇవ్వదు, బల్జింగ్ వారంటీ ఇవ్వదు. మేము ఆ విషయాలు కస్టమర్లకు చెప్పాం. వాళ్ళు కూడా అడగరు, మనం కూడా చెప్పాం. ఏదో నమ్మకంతో కొంటారు, వాడుతూ ఉంటాం. మధ్యలో ప్రాబ్లం వచ్చినప్పుడే కండిషన్స్ చెప్తాం మనం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళని బతిలాడితే వాడేమో ఓకే రిజెక్ట్, టెస్టింగ్ ఓకే అంటాడు, మైలేజ్ వస్తుంది అంటాడు. అది 32Ah లో 28Ah వచ్చినా 23Ah వచ్చినా ఈ 6 నెలలు అయింది కాబట్టి కొంత ఏహెచ్ తగ్గుతుంది కాబట్టి ఈ బ్యాటరీలు ఓకే ఉన్నాయని అవే బ్యాటరీలు రిటర్న్ పంపిస్తాడు. అవి మళ్ళీ 15 రోజులు టైం తీసుకుంటాడు. ఆ 15 రోజుల తర్వాత మనకు రిటర్న్ అవే వస్తే మేము కస్టమర్ కి ఆ పాత బ్యాటరీలు వేయలేం కదా. ఆయన ఎంతో కొంత ఆశపడతాడు కదా, అరే నా బ్యాటరీలు వారంటీలు వస్తున్నాయని. తీరా అవే బ్యాటరీలు ఓకే ఉన్నాయి సార్ అనేస్తే 2వ రోజు ఆయన రోడ్డు మీద తీసుకపోతే మైలేజ్ రాకుండా రోడ్డు మీద ఆగిపోతుంది. సో ఇలాంటి గ్రాఫైన్ లో లైఫ్ వస్తలేవు. వస్తే ఒక సంవత్సరం వస్తున్నాయి, కొంతమందికి వస్తున్నాయి. కానీ ప్రాబ్లం మాత్రం 100లో నాకు తెలిసి ఒక 30% ఫెయిల్యూర్ అనేది గ్రాఫైన్ లో ఉంది. పరోక్షంగా గానీ ప్రత్యక్షంగా గానీ బాధపడుతారు చాలా మంది కొన్న వాళ్ళు. ఇప్పుడు మీరు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ 3500 అన్నారు అంటే సెట్ తీసుకున్నా అంతే రేట్ అవుద్దాం? 3500 లెక్కన 3500 ఇంటూ 5 బ్యాటరీలు 17,500 గ్రాఫైన్ బ్యాటరీలు. అలా అయినా 17,500 తగ్గదా సెట్ తీసుకున్నా? పాత బ్యాటరీలకు 2,500 3,000 తక్కువ చేస్తున్నాం. 14,000 ఎక్స్చేంజ్ లో గ్రాఫైన్ బ్యాటరీలు ప్రజెంట్ ఇస్తున్నాం. ఎందుకంటే రీసెంట్ గా రేట్లు పెరిగినాయి కాబట్టి, గ్రాఫైన్ 3% పెరిగినాయి, అది మీకు తెలుసు. సో కాబట్టి రేట్లు పెరిగినాయి కాబట్టి ఈ రేట్ లో ఇస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫైన్ మాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే, మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, మీరు నష్టపోతారు, కస్టమర్లు కూడా నష్టపోతారు కాబట్టి మేము ఇవ్వట్లేదు. మళ్ళీ అవి ఛార్జింగ్ కూడా 10 గంటలు పడతాయి. ఎవరు ఇష్టపడతలేరు 10 గంటలు ఛార్జింగ్ పెట్టడం. 3 గంటలు ఛార్జింగ్ పెట్టడం అనేది ఇష్టపడతారు కాబట్టి లిథియం బ్యాటరీ ఇస్తున్నాం. గ్రాఫైన్ బ్యాటరీలను, పోయిన బ్యాటరీలను తీసేస్తున్నాం. లిథియం బ్యాటరీలను ఇస్తున్నాం. డిటాచబుల్ బ్యాటరీ ఇస్తున్నాం. తీసి ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకునేటట్టు ప్రతి బండ్లకు ఇస్తున్నాం. సో చూసారు కదండి, ఇది హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ దగ్గర ఉన్న రాహుల్ ఈ బైక్ షోరూమ్ దగ్గర ఇప్పుడు మీకు లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్ కానివ్వండి, లేకపోతే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ అయితే దొరుకుతున్నాయి. ఇన్ కేసు మీ బ్యాటరీ ప్యాక్స్ ఏమైనా ఇష్యూస్ వస్తే సర్వీస్ కూడా చేస్తామని చెప్తున్నారు. చార్జర్స్ ఏదైనా ఉన్న లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ చార్జర్ కానివ్వండి, ఓలా యాతర్ టీవీఎస్ కానివ్వండి, నో లైసెన్స్ సంబంధించిన చార్జర్లు వచ్చినా వాటి రిపేర్ కానివ్వండి సేల్స్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఎవరికైనా బ్యాటరీస్ కావాలన్నా లేకపోతే చార్జర్ సంబంధించిన సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా వీళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. వీళ్ళు మీకు కావాల్సిన సర్వీస్ అయితే చేస్తామని చెప్తున్నారు. వీళ్ళ డీటెయిల్స్ అనేవి మీ స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ అందజేస్తాం. ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ ఎంవీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.